క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కొమ్మారెడ్డి, దివ్యబాల, అంకిత, క్రీస్తుశేషులు కొమ్మారెడ్డి, శ్రీవారెడ్డి, జతృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబ సభ్యులైన రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి, రాజారెడ్డి, జోజిరెడ్డి, అసుంత, జెరోమ్ రెడ్డి, లూర్దు మేరీ, అల్లం ఫాతిమా, ఇన్నారెడ్డి, రాయప్ రెడ్డి, జయంతి, రెడ్డెం సరళ, జోజిరెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కొమ్మారెడ్డి, దివ్యబాల, అంకిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపురి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి సౌరెడ్డికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి గాలి సౌరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. క్రీస్తుశేషులు ఉడుముల సహజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల జైకర్, శైలజ, సంజన మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్బోస్కో దేవాలయం కన్యదారి ఉమామహేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో మంచి అభివృద్ధి చెందాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్బోస్కో దేవాలయం కన్యదారి వజ్రవతి గారికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు దయచేయమని, బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. క్రీస్తుశేషులు ఎరోతి జార్జ్, ఇరోతి అంతోనమ్మ, లూసిబాబు రాయుడు, అంతోని నాయుడు, ఇరోతి కమలాకర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు, పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి, ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినావయ్య ఆత్మదేవా, అరుదించినావయ్య ఆత్మదేవా, నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. తల్లి గర్భములో రూపొందకమునుపే సేవకు ఎన్నుకొని పిలువగా, తల్లి గర్భములో
రూపొందకమునుపే సేవకు ఎన్నుకొని పిలువగా, తను మన ఆత్మలా అర్పణ చేసి శుభహారతులరయగా, తను మన ఆత్మలా అర్పణ చేసి శుభహారతులు అరియగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా, నీ అర్చన చేయగా వచ్చాము స్వామి, నీ అర్చన చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరులు విరియగా, మది పులకించే మలయా మారుతమే వింజామరులు విరియగా, విరసిన హృదయాలతో ముకులిత హస్తాలతో, విరసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత బాలయేసు భక్తులారా, దివ్యవాణి క్యాథలిక్ టీవీ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి దైవ ప్రజలారా, ఈనాడు తల్లి తిరుసభ సామాన్య 2వ ఆదివారములో మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది. మన కోసం, మన పాపముల నిమిత్తము, మన పాపములను తొలగించటము కోసము పరలోకము నుండి దేవుడు పంపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను ఆరాధించుటకే ఈరోజు ఈ ఆదివారము మనమంతా ఇక్కడ ఈ దేవాలయంలో గుమికూడి ఉన్నాము. ఆ గొర్రెపిల్ల మూగజీవి కాదు, దేవుడు పంపగా వచ్చినటువంటి గొర్రెపిల్ల కనుక మన ప్రాణాలను కాపాడినటువంటి ఈ దివ్య గొర్రెపిల్లకు మనము ఎంతో రుణపడి ఉన్నాము. ఈ విషయము మనమెల్లప్పుడూ మన హృదయములో పదిలపరుచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలను క్రీస్తుతో ఐక్యమై జీవిస్తూ ఉన్నామా అని తలంచుకుంటూ, మరియు గత వారమంతా కూడా దేవుడు చేసినటువంటి ఎన్నో మేలులను బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి ఈ వారమంతా కూడా దేవుడు మనలను దీవించాలని, ఆశీర్వదించాలని, మరియు మీరు అర్పించినటువంటి ప్రతి విన్నపము, ప్రతి ప్రార్థన, ప్రతి మనవులు దేవుడు ఆలకించి మీకు దయచేయాలని ఎంతో విశ్వాసముతో, నమ్మకముతో అనేక మంది ఈ యొక్క దివ్యబలి పూజను వీక్షిస్తూ పాల్గొంటున్నటువంటి వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనం ఈనాడు ప్రత్యేకించి ఇక్కడ గుమికూడి ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు లోక పాపములను మోసేదానికంటే కూడా యేసు ప్రభు నా పాపములను
మోయటానికి ఈ లోకానికి వచ్చాడు అని ప్రతి ఒక్కరము మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా కోసమే క్రీస్తు ప్రభు ఈ లోకములో ఒక గొర్రెపిల్లగా దేవుడు పంపించబడ్డాడని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం చేసినటువంటి పాపాలను, మనం చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకపరుచుకుంటూ ఇక దివ్యబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. వినుమా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువా నా వేదన. వినుమా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువా నా వేదన. ఎలుగెత్తి నిన్ను నేను పిలచుచున్నాను, దరి చేరి నీవు నాకు దారి చూపుమా. ఎలుగెత్తి నిన్ను నేను పిలచుచున్నాను, దరి చేరి నీవు నాకు దారి చూపుమా. రావా దేవా నా ప్రేమమయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమమయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. నేను సేద తీరెదా, నేను సేద తీరెదా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. రాజాధిరాజ పరలోక రాజ, శక్తి సంపన్నా, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను ఘనమగు దేవా అర్పించ
చేదమయ్యా వందన గీతం యుగ యుగములు మీకు దివిలో దేవునికి మహిమ భువి యందు మనుజులకు శాంతి దివిలో దేవునికి మహిమ భువి యందు మనుజులకు శాంతి జనితక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల పిత యొక్క సుతుడా పాపము తొలగించు ఆలించు మా మొరలన్ పితయగు దేవా పరిశుద్ధులు మీరే ఏలిక మీరే యుగ యుగములు ఆమేన్ దివిలో దేవునికి మహిమ భువి యందు మనుజులకు శాంతి దివిలో దేవునికి మహిమ భువి యందు మనుజులకు శాంతి సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో దివిలో దేవునికి మహిమ భువి యందు మనుజులకు శాంతి దివిలో దేవునికి మహిమ భువి యందు మనుజులకు శాంతి ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీవు ఇహ వరములను రెండిటిని పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొలునట్లును నిజమైన శాంతి సమాధానములు వెల్లివిరియునట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనము 5వ వచనము నుండి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనము 5వ వచనము నుండి 6వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలముకు కారకుడతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువు వాక్కు.
లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక నెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుని నుండియో ప్రభు యేసుక్రీస్తు నుండియో మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. దేవుని సంకల్పము వలన క్రీస్తు యేసు అపోస్తులునిగా పిలువబడిన పౌలును మరియు మన సోదరుడు సొస్తేసును కొరింథీలోని దైవ సంఘమునకు వ్రాయినది. మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరుపబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆయన వారికిని మనకును ప్రభువు మన తండ్రి దేవుని నుండియో ప్రభువు యేసుక్రీస్తు నుండియో మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము వచనాలు 29 నుంచి 34 వరకు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము వచనాలు 29 నుంచి 34 వరకు. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇజ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మను ఇచ్చుచున్నాను. కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి
ఆయనపై నిలిచి ఉండుటను చూచి తిని నేను ఆయనను ఎరుగనైతిని. కానీ నీటితో బప్తిస్మను ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచి తిని ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యము ఇచ్చుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధనల ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా వందనం. హల్లెలూయా. 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 క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత బాలయేసు భక్తులారా, ఈనాటి సందేశము ఇదిగో లోక పాపములను పరిహరించేటువంటి దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములను పరిహరించేటువంటి దేవుని గొర్రెపిల్ల అని ప్రభు ఈనాడు మనకు ఇచ్చేటువంటి సందేశము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న సంఘటన. జర్మనీ దేశంలో ఒక టూరిస్ట్, ఒక యాత్రికుడు ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చరిత్ర మరియు కట్టినటువంటి కట్టడాలను, చారిత్రాత్మకమైనటువంటి పెద్ద పెద్ద దేవాలయాలను దర్శిస్తూ మరి ఎంతగానో ఆనందపడుతూ మరియు ఆశ్చర్యపడుతూ ఏ విధముగా ఈ కట్టడాలను, ఏ విధముగా ఇలాంటి గొప్ప గొప్ప నిర్మాణాలను వారు నిర్మించగలిగారు అని చెప్పేసి ఆ యాత్రికుడు జర్మనీ దేశములో టూరిస్టుగా వెళ్ళి తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాలయములో ఆయనను చూస్తూ ఉండగా ఆ దేవాలయము కూడా ఎంతో పెద్దగా ఎత్తైనటువంటి గోపురములతో నిర్మించినటువంటి ఒక పెద్ద దేవాలయము. ఆ దేవాలయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ గోపురముకు ఒక పెద్ద బెల్ టవరు నిర్మించి ఉన్నారు. మరియు ఆ బెల్ టవర్ను చూస్తూ ఉన్నప్పుడు ఆ బెల్ టవర్కి ఎత్తు భాగములో ఒక గొర్రె పిల్లను అక్కడ చిత్రించి ఒక పటము అక్కడ చిక్కి ఉన్నారు. అప్పుడు ఆ యాత్రికుడు చూస్తూ, ఇదేంటి, ఈ దేవాలయానికి ఎలాంటి సంబంధము లేదు, ఇక్కడ ఉన్నటువంటి పునీతులకు ఈ దేవాలయానికి ఎలాంటి సంబంధము లేదు, మరి ఈ యొక్క బెల్ టవర్, ఈ దేవాలయానికి ఉన్నటువంటి ఆ గంటను కొట్టేటువంటి ఆ పెద్ద టవర్కి పైన ఒక గొర్రెపిల్లను ఎందుకు చిత్రీకరించారు, అది నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడ ఆరాటపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఆయన విచారిస్తూ అడుగుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయానికి ఉన్నటువంటి గోపురము, ఈ బెల్ టవర్ పైన ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క చిత్రపటానికి ఒక చరిత్ర ఉన్నది అని అతనితో అక్కడున్నటువంటి ఒక వ్యక్తి ఆ యాత్రికునితో తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి ఆ చరిత్ర, నేను తెలుసుకోవచ్చా అని చెప్పేసి ఆ యాత్రికుడు తిరిగి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ బెల్ టవరు కట్టేటువంటి సమయంలో, ఆ ఎత్తైనటువంటి నిర్మించేటువంటి సమయంలో అనేక మంది కార్మికులు మరియు ఎంతోమంది వారి యొక్క శ్రమను వెచ్చించారు, కష్టపడ్డారు, దీనిని నిర్మించారు. చివరిగా నిర్మించినప్పుడు మరియు ఆ బెల్లును, ఆ గంటను ఎంతో పెద్ద సైజులో ఉన్నటువంటివి, ఎంతో బరువుతో ఉన్నటువంటి ఆ యొక్క బెల్లును కింది నుండి పైకి ఎలా తీసుకువెళ్ళాలి, వారందరూ ఒకరు తర్వాత ఒకరు నిచ్చెన పైన నిలబడి
కింది నుంచి కార్మికులందరూ కూడా ఆ బెల్ ఎంతైతే ఎత్తులో ఉందో అంతవరకు అందరూ నిచ్చెన మీద నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఆ బెల్లును వారు ఒకరి తర్వాత ఒకరు అందిస్తూ ఉన్నారు, పాస్ చేస్తూ ఉన్నారు. కింద నుండి ఆ వ్యక్తి ఆ బెల్లును అందించినప్పుడు రెండవ వ్యక్తి అతను తీసుకొని పైకి, ఆ విధంగా అందరూ సహాయంతో దానిని పైకి తీసుకువెళ్తూ ఉన్నారు. పైకి తీసుకువెళ్తున్నటువంటి సమయంలో పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ చివరిగా చేరుకునేటువంటి సమయంలో ఒక వ్యక్తి దగ్గర నుండి అది జారిపోయి ఆ కార్మికుడు అక్కడ నుండి ఆ పైన అంతస్తులో నుండి కింద పడటం జరుగుతూ ఉన్నది. ఆ సమయంలోనే ఆ దారి గుండా కొన్ని గొర్రెలు సాయం సమయమున మేత మేసి ఇంటికి వెళుతున్నటువంటి తరుణంలో అదే సమయానికి కరెక్ట్గా ఆ కార్మికుడు ఆ పైనుంచి కింద పడే సమయంలో ఆ మందలు కూడా అక్కడికి వచ్చాయి. వెంటనే ఈ వ్యక్తి ఆ గొర్రె పైన పడిపోయాడు. ఆ గొర్రెపిల్ల మీద పడితే ఏమైంది? ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెపిల్ల చనిపోయిందా అని పక్కన వాళ్ళు అడిగారు. లేదు అని చెప్పారు. కారణం ఏమిటి? పైనుంచి అంత వ్యక్తి ఆ గొర్రె పైన పడితే, గొర్రెపిల్ల మీద పడితే మరి గొర్రెపిల్ల చనిపోవాలి కదా. లేదు, ఆ వ్యక్తికి కొన్ని గాయాలు తగిలాయి. గాయాల ద్వారా అతనికి ప్రాణాపాయం జరగలేదు, కానీ గొర్రెపిల్ల మాత్రం చనిపోయింది అని చెప్పారు. ఆ కార్మికుడు పైనుండి కింద పడే సమయానికి ఆ గొర్రె అక్కడికి రావటము మరియు ఆ గొర్రె ఆ వ్యక్తిని, కార్మికుడిని మరణము నుండి తప్పించటము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాణాపాయం జరగకుండా గొర్రెపిల్ల చనిపోయి ఆ వ్యక్తికి ప్రాణం పోసింది. ఈ యొక్క సంఘటనను మీతో పంచుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ సంఘటన ద్వారా మనకు ఈ యొక్క సందేశము మనందరికీ అర్థం కావాలని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది సాధారణమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా మీరు దీనిని గ్రహిస్తే దీనిలో ఉన్నటువంటి సందేశము, ఈ యొక్క ప్రసంగము అంతా కూడా మీకు మంచిగా అర్థమవుతూ ఉన్నది. ఏ విధంగా అయితే పైనుండి కింద పడినటువంటి వ్యక్తికి ఆ గొర్రెపిల్ల మరణం నుండి కాపాడినదో, అదే విధముగా దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తు తన యొక్క రక్తంతో మనలను రక్షించి దాని యొక్క జ్ఞాపకార్థముగా అనుదినము దివ్యబలి పూజలో పాల్గొని ఆ గొర్రెపిల్లను స్వీకరించటానికి దేవుడే మనకు ఒసగినటువంటి ఈ యొక్క దివ్య బలి పూజ. దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఈ లోకములో ఒక గొర్రెపిల్లగా మన కోసము ఈ లోకములో అంగీకరించి వచ్చాడు. ఆయన మన కోసము రక్తము చిందాడు, సిలువలో మరణించాడు. మనలందరినీ తన రక్తంతో, శరీరముతో అనునిత్యము ఆధ్యాత్మికముగా మనలందరినీ పోషిస్తూ ఉన్నాడు. ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని యొక్క గొర్రెపిల్ల అని గురువు ఏ విధంగా అయితే దివ్యబలి పూజలో అనునిత్యము దివ్యబలి పూజలో పలుకుతున్నటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరులారా, మన తల్లి తిరుసభ ఉన్న ప్రతి పునీతుడు, ప్రతి పునీతురాలు, మన తల్లి తిరుసభలో ఎంతోమంది మనకు పునీతులను ఇచ్చారు. వీరందరూ కూడా క్రీస్తు ప్రభుకి సాక్షిగా జీవించి ఆ సాక్ష్యము ద్వారా మన జీవితాలను ఒక మార్గదర్శకంగా ఉండాలని పునీతులందరూ మనకు ఒక మార్గదర్శకముగా ఉంటూ ఉన్నారు. కేవలము మందలో గొర్రెలము కాకుండా నేను ప్రత్యేకమైనటువంటి గొర్రెపిల్లను యేసుప్రభుకి సాక్ష్యం ఇస్తాను అని చెప్పి మనమందరం ఈనాడు ఏ విధంగా అయితే బప్తిస్మ యోహాను క్రీస్తు ప్రభుకి సాక్షిగా నిలబడ్డాడో, జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి స్త్రీ, ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ మనమందరము సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే నిజమైనటువంటి క్రైస్తవులము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, మన కోసం, మన పాపాల కోసము మరణించినటువంటి క్రీస్తు. నేను ఆ క్రీస్తు ప్రభుకి సాక్షిగా, సేవకుడుగా ఉంటానని ప్రార్థన చేసుకుంటూ
మనమందరము సంఘముతో ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. మనందరం పైకి లేచి మన విశ్వాసాన్ని చాటుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుకుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, పవిత్రులైన పరిశుద్ధ తండ్రి తన రక్షణ పరిచర్యలో మనను భాగస్వాములుగా ఉండడని ఆహ్వానించుచు ఈ పవిత్ర సమయంలో మన మనవులను విన్నపములను ప్రభు ముందుంచి ప్రార్థించుకుందాం. ఈ మనవులన్నింటినీ మన నాథుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రీతితో గైకొనుము దేవా, దేవా నా ఈ ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా, దేవా నా ఈ ప్రేమ కానుక. స్వీకరా శుభకరా హితకరా ప్రియకరా. స్వీకరా శుభకరా హితకరా ప్రియకరా. ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా, దేవా నా ఈ ప్రేమ కానుక. దివ్య పూజ బలికి నడిపి వాక్య సారము నాకు తెలిపి. దివ్య పూజ బలికి నడిపి వాక్య సారము నాకు తెలిపి. పరవశముతో నన్ను నింపి హృదయమంతా నిండినావు. పరవశముతో నన్ను నింపి హృదయమంతా నిండినావు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలిని కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగా నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఏలయన క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ సృష్టముగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవనములో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచుండగానే అతడు స్వర్గమునకు ఆరోహణము ఆయెను. కావున ప్రతి దేశము ప్రతి పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నాము. ఇంకను పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనాగా. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. ప్రభువు నామమున వీక్షియువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. హోసానా పరలోకమందున. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాంతంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచి
బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వార నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వార నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా, కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలోచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు
కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెనుకలిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యక దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పుణ్యత జోజప్ప గారితోనూ ధన్యులని అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీసభను, నీ సేవకుడు లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదురున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైందు లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందో సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేడి క్రీస్తు ప్రభువు. ఇక గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తములు నిత్య జీవితమునకు మనలను నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.
దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. దోషములను పాపే గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. దోషములను పాపే గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. ఆత్మహితము కూర్చే అమృతము ఇతడే. అమర జీవమిచ్చే మోక్షమిచ్చునితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేకరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారపడ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించెదనుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా ఎల్లవేళల మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో పయనించండి. సర్వేశ్వరునికి వందనములు. తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే